ZB9 న్యూస్ కి స్వాగతం. లఘు చిత్ర నిర్మాతలు, దర్శకులు వ్యక్తిగత నియంత్రణతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని పలువురు పేర్కొన్నారు. నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన అబ్బా మీరేది క్లారిటీ చెప్పరా అనే హాస్య లఘు చిత్రాన్ని గోదావరికని నిరీక్షణ న్యూస్ కార్యాలయంలో సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ, గోదావరి కళా సంఘాల సమాఖ్య గౌరవ సలహాదారులు కాశీపాక రాజమౌళి, సీనియర్ కళాకారులు సిరిపురం శ్రీనివాస్ అతిథులుగా హాజరై చిత్రాన్ని డిజిటల్ గా రిలీజ్ చేసి నిరీక్షణ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లఘు చిత్రంలో లీడ్ రోల్ చేసిన నటి శాంతి, నిరీక్షణ, మేజిక్ రాజా, చంద్రపాల్, బెన్నీ, లెన్ని తదితరులు పాల్గొన్నారు. అయితే కత్తిరించుకోకు, అయితే కత్తిరించుకో, అయితే కత్తిరించుకోకు, అయితే కత్తిరించుకో, అయితే కత్తిరించుకోకు. ఏమైంది బావకు? ఏం చేసినావు? నేనేం చేయలే. అయితే కత్తిరించుకోకు, అయితే కత్తిరించుకో. అసలు ఏం జరిగింది చెప్పు. నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ రెండు విభాగాల్లో కూడా ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు దగ్గరయ్యాం. అందులో భాగంగా ఈరోజు 3 పాత్రలతో ఒక మంచి కామెడీ స్కిట్ని అబ్బా మీరేది క్లారిటీగా చెప్పరా అని టైటిల్తో ఒక కామెడీ స్కిట్ని ఈరోజు యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి పాత్రలో కూడా చంద్రపాలన్న యొక్క అమ్మాయి, అబ్బాయి మరియు వాళ్ళ అల్లుడు ముగ్గురు 3 పాత్రల్లో చాలా చక్కగా మనల్ని నవ్విస్తారు. మీన్స్ చెప్పడం ఏంటంటే ఇంకా మీరు చూడలేదు కాబట్టి అందుకని చాలా చక్కగా నవ్విస్తారు. సో అసలు యాక్చువల్గా చంద్రపాలన్న ఫ్యామిలీనే కళా కుటుంబం అని చెప్పారు. ఎందుకంటే చంద్రపాలన్న హ్యూమరస్ కిట్లో కోల్ ఇండియా స్థాయి కళాకారుడు, అట్లాగే క్రీడాకారుడు, అట్లాగే అన్నయ్య వాళ్ళ పాప, అబ్బాయి, అల్లుడు కూడా దీంతో అంటే ఇంతకుముందు కూడా ఒక స్కిట్ చేశారు, దీంతో కూడా పరిచయం అవుతున్నారు. అట్లాగే అన్నయ్య వాళ్ళ మిసెస్ మేడం కూడా అంటే ఎప్పుడు కూడా ఆన్ ద స్క్రీన్ రాలేదు కానీ మంచి డోలకిస్టన్ మాత్రం ఎప్పుడు ఏదో సందర్భంలో అంటే ఫ్యామిలీలో జరిగేటటువంటి వేడుకల్లో మంచి డోలకిస్టన్ కూడా అన్నయ్య ఎప్పుడు చెప్పినటువంటి సందర్భం. అంటే కళా కుటుంబం అనేది ఎందుకన్నారంటే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఇట్లా రకరకాల ఆర్ట్ ఫామ్స్లో ఉన్నారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒక మంచి కామెడీ స్కిట్ని యూట్యూబ్ లోపల నిరీక్షణ ప్రేక్షకుల కోసం రిలీజ్ చేయబోతున్నాం. చూడండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు తప్పనిసరిగా షేర్ చేయండి. ఇది గొప్ప ప్రయోగం. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి చిత్రం, లఘు చిత్రాల్లో ఒక మన్నిక కలిగినటువంటిది, చూడదగ్గటువంటిది, హాస్యభరితమైంది. సాధారణంగా కొన్ని చిత్రాలు ఉంటాయి, చూడద్దా వద్దా అనేటువంటి విధంగా కాకుండా ఒక మంచి చిత్రంగా రూపకల్పన చేసినటువంటి
ఈ చిత్ర దర్శకుడు చంద్రపాల్ను ముందుగా అభినందిస్తూ, సాధారణంగా రకరకాల కలయికలతోని ఒక నిర్మాణం జరుగుతుంది ఏదైనా, కానీ ఒకే కుటుంబంలో ఉండేటువంటి కూతురు, కొడుకు, అల్లుడు, ఆ ముగ్గురిని 3 పాత్రలు తీసుకొని మన చంద్రపాల్ తన సొంత టెక్నాలజీతో, సొంత ఎడిటింగ్తో, సొంత సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో దీన్ని నిర్మాణం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. మరి ఇందులో ఇతివృత్తం ఏంటి అంటే క్లారిటీ. ఒక భార్య భర్త మధ్య జరిగినటువంటి సంభాషణ క్లారిటీగా లేకపోతే ఎట్లాంటి హాస్యం వస్తుంది, అందులో హాస్యం ఎట్లా వండుతుంది అనేటువంటి ఒక కథాంశాన్ని చూపించినటువంటి ఈ చిత్రం చాలా గొప్పగా చెప్పవచ్చు. ఈ లఘు చిత్రం తప్పకుండా సమాజంలో ఒక మంచి అందరూ వీక్షించేటట్టుగా మీరు చూడాలి, చూసి ఆనందపడాలి, కడుపుబ్బ నవ్వాలి. అందులో ఉండేటువంటి అర్థాన్ని మనం 10 మందికి చెప్పేటువంటి విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సాధారణంగా ఇది హాస్యభరితం అనుకుంటాం, హాస్యంలోకి వెళ్ళి ఒక మంచి నీతిని ఉద్బోధ ఇందులో వస్తూ ఉన్నది. మరి అందరూ వీక్షించండి. తప్పకుండా ఈ చిత్రం ఈ లఘు చిత్ర రంగంలో ఒక మంచి రాణింపులో ఉంటుంది, మంచి ప్రగతిలో ఉండి ఒక మంచి పేరును తెచ్చిపెడుతుందని కాంక్షిస్తూ, మరి ఈ రోజులలో తమ టెక్నాలజీ అనేది ఒక నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, నటులు కానీ నిర్మించేటువంటి, చిత్రీకరించేటువంటి చిత్రాలు అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలోకి నెట్టివేయబడుతూ ఉన్నాయి. అందులో కథ ఉండదు, కథాంశం ఉండదు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారా లేదా అనేటువంటి ఆలోచన ఉండదు. మరి నిర్మిస్తారు, ముందుకు వదిలిపెడతారు. మరి దానివల్ల అనేకమైనటువంటి అనార్థాలు కలగడమే కాకుండా ఆ రంగానికి ఒక అపఖ్యాతి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాదొక కోరిక, నాదొక విన్నపం, నాదొక సూచన. తప్పకుండా ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు, లఘు చిత్రాన్ని నిర్మించేటువంటి ప్రతి ఒక్కరూ, నటులు కూడా ఒక్కటి మాత్రం ఆలోచించాలి. సమాజానికి మేము ఏం చేస్తున్నాం, సమాజంలో ఎటువంటి చైతన్యాన్ని తేవాలి, సమాజం ఎట్లాంటి ఆలోచన చేయాలి, సమాజంలో ఎట్లాంటి మార్పు కావాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేస్తే తప్పకుండా ఈ సమాజంలో మనందరం మంచి నెలకొల్పడంలో ప్రధాన భాగస్వాములు అవుతామని కోరుకుంటూ, మరోసారి నిరీక్షణ క్రియేషన్తో రూపొందించినటువంటి ఈ లఘు చిత్రం నిర్మించినటువంటి నిర్మాత మరి దర్శకుడు మా చంద్రపాల్కు, అలాగే అందులో నటించినటువంటి ఆ కుటుంబంలోని ఆ ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్ష తెలియజేస్తూ ప్రేక్షకులకు అందరికీ మరోసారి కోరుతున్నాం, తప్పకుండా వీక్షించండి. వీక్షించి ఇది 10 మందికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ నిర్మాత, దర్శకులు పోతుల చంద్రపాల్ గారు వారి కుటుంబ సభ్యులతోటి తీసినటువంటి చిన్న లఘు చిత్రం. అది హాస్యభరితంగా ఉంది. అది ఈ హాస్యభరితమైన చిత్రాన్ని మీరు అందరూ చూసి వారిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రంలో నటించినటువంటి చంద్రపాల్ అన్న కుటుంబ సభ్యులు, కూతురు, కొడుకు, అల్లుడు, వారి మధ్యనే జరిగినటువంటి ఒక హాస్యభరితమైనటువంటి సన్నివేశం అది. ఆ సన్నివేశాన్ని ఎంతో కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి దర్శకులకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీన్ని అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం.